ఈ షాకింగ్ బట్ సైకలాజికల్ ట్రూత్స్తోని ఒక మనిషి బిహేవియర్ చూసి వాళ్ళ బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చంటే మీరు నమ్ముతారా? చైర్ మీద కూర్చొని కంటిన్యూస్గా లెగ్ షేక్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళ బ్రెయిన్ రెస్ట్లెస్గా ఉంటుంది, ఎందుకంటే ఇది హై యాక్టివిటీలో ఉంటుంది. ఇది లో అటెన్షన్ మార్క్ కాదు, ఇది సైన్ ఆఫ్ స్మార్ట్నెస్ అండ్ మెంటల్ అలర్ట్నెస్. మనలో మనం మాట్లాడుకుంటే పిచ్చోళ్ళలాగా ట్రీట్ చేస్తారు, కానీ నిజం ఏంటంటే సెల్ఫ్ టాక్ కంటే మన మైండ్ చాలా క్లారిటీగా ఉంటుంది. ఐడియాస్ ప్రాసెస్ అవ్వడం చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు డీప్ థింకర్స్ అవుతారు. గ్రూప్లోని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇంట్రోవర్ట్ అనేస్తారు, కానీ రియల్ ట్రూత్ ఏంటంటే ఎక్కువగా సైలెంట్ అబ్జర్వర్సే ఆ గ్రూప్లోని స్మార్టెస్ట్ మైండ్ ఉన్నవాళ్ళు. వాళ్ళు అనలైజ్ చేసి తర్వాత పర్ఫెక్ట్ మూమెంట్లోనే మాట్లాడతారు. కొంతమందికి త్వరగా ఏదైనా విషయం మీద బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఆ పర్సన్ లేజీ అనుకుంటారు, కానీ వాళ్ళ బ్రెయిన్ ఎక్కువ ఛాలెంజెస్ని కోరుకుంటుంది. సింపుల్ థింగ్స్తోని వాళ్ళు త్వరగా కనెక్ట్ అవ్వరు. వాళ్ళకి హై క్యూరియాసిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. కొంతమంది డార్క్ హ్యూమర్ వింటే నవ్వుతారు. డార్క్ హ్యూమర్ అంటే సీరియస్ సబ్జెక్ట్స్ లైక్ డెత్, డిప్రెషన్, క్రైమ్ ఆర్ ట్రాజడీని బేస్ చేసుకొని జోక్స్ చేయటం. ఈ జోక్స్కి నవ్వగలిగే పర్సన్కి హై ఐక్యూ ఉంటుంది, ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉంటారు, క్రిటికల్ అండ్ అబ్స్ట్రాక్ట్ థింకర్. వీటిలోని మీ పర్సనాలిటీకి ఏది మ్యాచ్ అవుతుందో కామెంట్ చేయండి.